టీవీ3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను కీర్తి. ముందుగా హెడ్లైన్. భార్యకు అబార్షన్ చేయించి ఆమె మృతికి కారణమైన భర్త. అబార్షన్ కేసులో భర్తతో పాటు 6 అరెస్ట్. కాంగ్రెస్ నాయకుల వేధింపులతో రైతు ఆత్మహత్య. బట్టి విక్రమార్క ప్రధాన అనుచరుడు వేధిస్తున్నారంటూ ఆరోపణ. సీతారామ ప్రాజెక్టు కాలువ పనులను పరిశీలించిన మంత్రి పొంగులేటి. పనులు తొందరగా పూర్తి చేయాలని ఉన్నతాధికారులకు ఆదేశం. అచ్చంపేట నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన. మంత్రులు సీతక్క, జూపల్లులకు జిల్లా అధికారులు ఘన స్వాగతం. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే సూర్యాపేట జిల్లా చివ్వెల్ల మండలం ఎంజీ నగర్ తాండాకు చెందిన రత్నావత్ హరిసింగ్ తమకు పుట్టబోయేది ఆడబిడ్డ అని తెలుసుకొని భార్యకు అబార్షన్ చేయించి ఆమె మృతికి కారణమైన భర్తతో పాటు మరో 5గురిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. సూర్యాపేట జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ సన్ ప్రీతి సింగ్ విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు తెలిపారు. ఈ కేసులో మొత్తం 16 మంది ఉన్నట్లు గుర్తించామని, మిగతా వారు పరారులో ఉన్నారని ఎస్పీ పేర్కొన్నారు. పూర్తిస్థాయి కేసు విచారణ అనంతరం అందరిపై చర్యలు తీసుకుంటామని అన్నారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేసినా, ప్రోత్సహించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. డీఎస్పీ రవి, సిఐ సురేందర్ రెడ్డి, ఎస్ఐలు వెంకటరెడ్డి, రత్నం ఉన్నారు. ఒక్కసారి అందరికీ నమస్కారం. ఇది బేసికలీ మనకి ఒకటి చాలా దారుణం ఇన్సిడెంట్ రిపోర్ట్ అయింది. దాంట్లో చీవేముల పోలీస్ స్టేషన్లో ఒకటి క్రైమ్ రిజిస్టర్ అయింది 178/24. ఇందులో బేసికలీ సెక్షన్స్ 498A, 304 Part 2, 314 ఇవి ఐపీసీ కింద. అట్లాగే మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఎంటీపీ యాక్ట్ అంటారు. దాంట్లో సెక్షన్ 5 Subclause 2 అండ్ Subclause 3 అవి. అట్లాగే ప్రీ కన్సెప్షన్ ప్రీ నెటల్ డయాగ్నోస్టిక్స్ యాక్ట్ అని పీసీపీఎన్డిటీ యాక్ట్ అంటారు. దాంట్లో సెక్షన్ 23 Subclause 1 and 3 ఇవన్నీ చట్టాల కింద అది కేసు నమోదైంది. సో బేసికలీగా ఇది ఇందులో డీటెయిల్స్ ఏమున్నాయి అంటే, ఇందులో ఎవరైతే కంప్లైనెంట్ ఉన్నారో ఆయన పాపకి ఇంతకుముందు ఈ కేసులో అక్యూజ్ ఎవరైతే A1 ఉన్నాడో హరిసింగ్ అని, ఆయనతోటి పెళ్ళి చేశారు 2019లోని. సో ఆ పెళ్ళి తర్వాత వాళ్ళకి 2 పాపాలు పుట్టారు. ఒక 4 years, ఒక 2.5 years. తర్వాత అమ్మాయి 3rd time ప్రెగ్నెంట్ అయింది. సో అప్పుడు రిలేటివ్స్ ద్వారా బాగా ప్రెషర్ పెట్టడం జరిగింది. అట్లానే హస్బెండ్ ద్వారా కూడా చాలా ప్రెషర్ పెట్టడం జరిగింది. బట్ ఆల్రెడీ 2 పాపాలు ఉన్నారు, 3వది ఖచ్చితంగా బాబు కావాలని. సో అట్లాగే ఆమెకి బెదిరియడం రకరకాలుగా, వేరే పెళ్ళి చేస్తాము, అబ్బాయికి వేరే పెళ్ళి చేసుకుంటాము, ఖచ్చితంగా బాబు కావాలని అట్లా వాళ్ళు ప్రెషర్ పెట్టిన తర్వాత వాళ్ళు సెక్స్ డిటర్మినేషన్కి ఎక్కడెక్కడ వాళ్ళు తిరగడం స్టార్ట్ చేశారు. తర్వాత మన జిల్లాలో కోడాళ్ళలో విజయ హాస్పిటల్ అనేది ఉంది. సో విజయ హాస్పిటల్కి వచ్చి వాళ్ళు ఇంతకుముందు 2 నెలలు సెక్స్ డిటర్మినేషన్ చేయించుకున్నారు. సెక్స్ డిటర్మినేషన్లో అది మళ్ళీ 3rd time కూడా అది ఫీమేల్ ఫీటసే ఉన్నట్టు అట్లా నిర్ధారణ చేశారు వాళ్ళు. సో ఆ నిర్ధారణ అయిన తర్వాత వాళ్ళు ఇది ఖచ్చితంగా అది అబార్షన్ చేయించుకోవాలని అట్లా వాళ్ళు ప్లాన్ చేశారు. సో ఆ ప్లానింగ్లోని వాళ్ళు మన దగ్గర 24th June నాడు హుజూర్ నగర్లోని కమలా హాస్పిటల్కి వచ్చారు. అక్కడ వేరే మధ్యవర్తి ద్వారా వాళ్ళు అక్కడ మాట్లాడుకున్నారు దట్ ఇట్లా ఫీమేల్ ఫీటస్ ఉంది, అది దానికి అబార్షన్ చేసుకోవాలని. సో కమలా హాస్పిటల్కి వచ్చిన తర్వాత అక్కడ డాక్టర్ని కూడా అక్కడ పిలవలేదు. సో అక్కడ ఎవరైతే మేనేజర్ ఉన్నాడో, మేనేజర్ పక్క హాస్పిటల్లో పనిచేసే ఒక నర్స్ ద్వారా కొన్ని ట్యాబ్లెట్స్ అది ఇప్పించారు. సో ట్యాబ్లెట్స్ ద్వారా అది ఇప్పించిన తర్వాత అది ఆమె కండిషన్
రైతు రాజ్యం వస్తుందని నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే నా పొలం ఆక్రమించుకొని నాకు అన్యాయం చేస్తున్నారని రైతు బోజెడ్ల ప్రభాకర్ తీవ్ర మనస్తాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఖమ్మం జిల్లా చింతకాని మండలంలో పొద్దుటూరు గ్రామంలో బట్టి విక్రమార్క ప్రధాన అనుచరుడు కూరపాటి కిషోర్ ఇతర కాంగ్రెస్ నాయకుల వేధింపులతో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు టీడీపీ కార్యకర్త రైతు బోజెడ్ల ప్రభాకర్ చౌదరి వీడియోలో తెలిపారు. నేను చనిపోతున్నా, నా ఆవేదనను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకి ఈ వీడియో ద్వారా తెలియజేయండి అంటూ ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క స్పందించి తన కుటుంబానికి న్యాయం చేయాలని వీడియో ద్వారా మృతుడు విజ్ఞప్తి చేశాడు. అయ్యా, ప్రొద్దుటూరు చింతకాని మండలం నాదయ్యా. అలాంటి సర్వే నెంబర్లో ఉన్న పొలాన్ని 276, 277 బోజెడ్ల వీరభద్రే, బోజెడ్ల ప్రభాకరు. అలాంటి మా పొలాన్ని పొక్కులేళ్లతో 2 200లు, 2 జేసీబీలు, మరి అలాగే 2 ట్రాక్టర్ డోజర్లతోటి సర్వనాశనం చేసి నా పొలాన్ని నాశనం చేశారయ్యా. అలాంటి వ్యక్తులు కూరపాటి కిషోరు, అలాగే మన పెంటాల రామారావు, అలాగే మన గుర్రం నాగమల్లేశ్వరరావు, అలాగే వ్యక్తులు కొంతమంది మొగిలి శ్రీను, మొగిలి ముత్తయ్య, ఇలాంటి వ్యక్తులు అందరూ కలిసి వాళ్ళకి సపోర్ట్ చేసి నా పొలాన్ని సర్వనాశనం చేశారా. దయచేసి నా వంతు దయవంచి రైతు వారీగా ఈ వీడియోని మన ముఖ్యమంత్రి గారికి, మన బట్టి విక్రమార్క గారికి పంపించి నా రైతుగా కాపాడాల్సిందిగా కోరుతున్నామయ్యా. అలాంటి నాకు ఈ మందేశారణమయ్యా, 2 ఆలోచన కూడా ఏమీ లేదయ్యా. నా పొలాన్ని సర్వనాశనం చేసి వదిలేశారయ్యా. మన ఎంఆర్ఓ గారికి చెప్పానయ్యా, ఎంఆర్ఓ గారు చెప్పినా కూడా ఏం ప్రయోజనం లేకుండా పోయిందయ్యా. మరి ఎస్ఐ గారికి చెప్పాయా, ఎస్ఐ గారికి చెప్పినా కూడా ఏం ప్రయోజనం లేకుండా పోయిందయ్యా. ఇవాళ మరి అటు తిరిగి ఇటు తిరిగి కలెక్టరేట్కి వచ్చానయ్యా. కలెక్టర్ గారికి వెళ్దాం అనేసరికి టైం అయిపోయింది అన్నారయ్యా. నాకు ఏరే చరణం ఏం లేదయ్యా. ఈ మందు పుట్టి తప్ప 2 ఆలోచన కూడా నాకు ఏం లేదయ్యా. సర్వనాశనం కావడం తప్ప నా కుటుంబం ఏం లేదయ్యా. నా 3 ఎకరాలు 7 ఎకరాలు 10 కుంటల్లో 3 ఎకరాల పొలాన్ని సర్వనాశనం చేసి ఇచ్చేసారయ్యా. నాకు వేరే గక్షంతరం కూడా ఏం లేదయ్యా. ఈ మందు పుట్టే నాకు శరణమయ్యా. రైతు వారికి అందరూ దయవంచి, నా అందు దయవంచి ఇది మన ముఖ్యమంత్రి గారికి, మన బట్టి విక్రమార్క గారికి చేరాలని దయచేసి నా వంతుగా కోరుకుంటున్నానయ్యా. ఇంత మటుకి నేను ఎవరు పోలేదయ్యా. దయచేసి నేను రైతుగా బతికినయ్యా. రైతు రాజ్యం వస్తే బాగుంటుందని చెప్పేసి మన కాంగ్రెస్ గవర్నమెంట్కి ఓటేసానయ్యా. కాంగ్రెస్ గవర్నమెంట్కి ఓటేసినందుకే ఇదేనా నాకు శరణం. ఈ 2 ఆలోచన ఏం లేదయ్యా. దయచేసి అందరు కలిసి నాకు న్యాయం చేయాల్సిందే కోరుతున్నాం అయ్యా. నా కుటుంబ సభ్యులకి న్యాయం జరగాలని, నేను ఇదైపోయినా నా కుటుంబ సభ్యులకి న్యాయం జరగాలని దయచేసి కోరుకుంటున్నాను అయ్యా. అయ్యా, మీకు దండం పెడతాను అయ్యా. రైతు వారికి అందరూ నన్ను దయవచ్చి అందరూ ఇచ్చేయండి అయ్యా. 2 ఆలోచన కూడా ఏలేదు. నాకు మత కూడా అయ్యా. నీకు అందరూ కలిసి నాకు న్యాయం చేయండి అయ్యా. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం సీతారామ ప్రాజెక్టు కాల్వపై పనులను తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ప్రాజెక్టులో రీడిజన్ పనులు తొందరగా పూర్తి చేయాలని ఉన్నత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డోర్నకల్ ఎమ్మెల్యే జాటోత్ డాక్టర్ రామచంద్ర నాయక్, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, జిల్లా అధ్యక్షుడు బత్తుల శ్రీనివాస్, టౌన్ అధ్యక్షుడు సుశీల్ జై, మండల యూత్ అధ్యక్షుడు ఇస్లావత్ అనిల్, పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి గారు సారథ్యంలో ఇరిగేషన్ ప్రాజెక్టులలో ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా, పాత వరంగల్ జిల్లాలోని కొంత ప్రాంతానికి నీరిచ్చే దాంట్లో భాగమైన ఈ ప్రాజెక్టుని ఈనాడు పూర్తి చేసే దిశలో కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే 15 రోజుల క్రితం హెడ్ వర్క్స్ని, ఫస్ట్ లిఫ్ట్ని, థర్డ్ లిఫ్ట్ని పరిశీలించాం. గౌరవ ఇరిగేషన్ శాఖ మంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, మిగతా మంత్రులు అంతా మేము మొదటి లిఫ్ట్లో వెటరన్ను కూడా 4 రోజుల క్రితం ట్రయల్ వేయటం జరిగింది. అంటే హెడ్ రీచ్లో కంప్లీట్ అయినా కూడా థైలాండ్ అయిన పాలేరు దాకా నీళ్లు రావాలి అంటే మధ్యలో కొన్ని ప్రాంతాలలో ఇప్పటికీ టెండర్లే ఫైనల్ చేయాలి. మెయిన్ కెనాల్ దాన్ని కూడా ఈ ఇందిరమ్మ రాజ్యంలో ఆ గ్యాపులను కూడా టెండర్ల ప్రాసెస్ని యుద్ధ ప్రాతిపదిక మీద చేపడుతున్నాం. ఈ రాబోయే ఆగస్టు 15వ తారీఖు నాడు
ఏదైతే నాగార్జున సాగర్ ఆయకట్టులో సుమారు 1,55,000 ఎకరాలని ఈ నాగార్జున సాగర్ ఆయకట్టుతో పాటు మీడియం ప్రాజెక్టులైన వైరా అదే రకంగా లంకాసాగర్ ఈ 2 ప్రాజెక్టులో ఉన్న ఆయకట్టులతో పాటు మైనర్ ఇరిగేషన్ లో ఉన్న ఆయకట్టు చెరువులను కూడా స్టెబిలైజ్ చేసే కార్యక్రమంలో భాగంగా సుమారు 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక లింక్ కెనాల్ని ఏనుకూరు దగ్గర నాగార్జున సాగర్ కాలువలో డ్రాప్ చేయడం జరుగుతుంది. ఆ పనులు కూడా యుద్ధ ప్రాతిపదిక మీద ఈ పేదోడు రాజ్యం వచ్చిన తర్వాత జరుగుతున్నాయి. వీటితో పాటు ఏదైతే ఈ 37వ కిలోమీటర్ దగ్గర సీతారామ కెనాల్ మెయిన్ కెనాల్కి 37వ కిలోమీటర్ దగ్గర దీనికి ఎడ్రీచ్ లో ఉన్న మున్నేరు రివర్ మీద నుంచి గ్రావిటీతో సుమారు ప్రతి సంవత్సరం మున్నేరు నుంచి కృష్ణా రివర్కి కృష్ణా బ్యారేజీకి 38 నుంచి 42 టీఎంసీలు వాటరు వృధాగా సముద్రంలో కలుస్తుంది. ఏదైతే ఈ 38 నుంచి 40 టీఎస్సీ ద్వారా ఏవైతే ఎగ్జామ్స్ జరిగితే ఆ జరిగిన ఎగ్జాములు పేపర్లో లీకులు చేసిన ఆనాటి ప్రభుత్వుల యొక్క తప్పులన్నిటినీ సవరించి ఈ టీఎస్పీఎస్సీకి ఒక మంచి టీమును ఏర్పాటు చేసి ఒక ప్రణాళికాబద్ధంగా ఈ ప్రభుత్వం నిరుద్యోగ యువతకి అండగా ఉండే విధంగా క్యాలెండర్ రిలీజ్ చేసి ఇప్పటికే పెద్ద ఎత్తున నోటిఫికేషన్ పిలిచింది ఈ ప్రభుత్వం. నిరుద్యోగ తమ్ముళ్ళకి ఈ వేదిక ద్వారా ఒకటే చెప్తున్నాం, ఇచ్చిన మాట ఎట్టి పరిస్థితిలో తప్పదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాయ మాటలు ఆనాడు చేతగాని వాళ్ళు చేసే ఈనాడు రెచ్చగొట్టే మాటలు నమ్మొద్దని కూడా నిరుద్యోగ తమ్ముళ్ళకి ఈ వేదిక ద్వారా సవినయంగా తెలియజేసుకుంటున్నాను. అంతేకాదు మహిళలకు ఇచ్చిన విషయంలో కానీ విద్య పట్ల ఈ ప్రభుత్వానికి ఏదైతే శ్రద్ధ ఉందో ఇప్పుడే అధికారులతో కూడా మాట్లాడాం. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ప్రతి నియోజకవర్గానికి ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ని ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని అతి కొద్ది రోజుల్లో శ్రీకారం చుడుతున్నాం. అమ్మ బడి కార్యక్రమం ద్వారా ఏదైతే అద్భుతంగా సుమారు 680 కోట్లు ఖర్చు పెట్టి ఉన్న స్కూల్స్ అన్ని రివైవ్ చేసి మంగళవారం భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మహదేవ్పూర్ మండలంలోని మెట్పల్లి ఎస్పీ కాలనీలోని ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. అమ్మ ఆదర్శ పాఠశాల కార్యక్రమంలో చేపట్టిన మరమ్మతు పనులను పరిశీలించారు. అనంతరం కాళేశ్వరం నుండి కుట్లం గ్రామాల మధ్య 5 కిలోమీటర్ల దూరం పాడైపోయిన రోడ్డును R&B అధికారులతో కలిసి పరిశీలించారు.
ఇవన్నీ నేనంటే ఇప్పుడు మొన్న తెలుగులోనే అంటే ఏమంటారు ఏ దానికి సంబంధించిన శరీరం రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క, ఎక్సైజ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గ పరిధిలోని అమ్రాబాద్, పదార, అచ్చంపేట మండలంలోని పలు గ్రామాల్లో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేశారు. నాగర్ కర్నూలు జిల్లా మన్ననూర్ వనమాలిక గెస్ట్ హౌస్ వద్ద పోలీసులు గౌరవ వందనాన్ని మంత్రులు స్వీకరించారు. మంత్రులు సీతక్క, జూపల్లులకు జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్, స్థానిక శాసనసభ్యుడు డాక్టర్ వంశీకృష్ణ, డిఎస్ఓ రోహిత్ గోపిడి, వివిధ శాఖల అధికారులు పుష్పగుచ్చంతో ఘనస్వాగతం పలికారు. నిరుద్యోగుల సమస్యలపై కాంగ్రెస్ వైఖరికి నిరసనగా టీఎస్పీఎస్సీ కార్యాలయంను ఏబీవీపీ నాయకులు ముట్టడించారు. హైదరాబాద్ నాంపల్లిలోని టీఎస్పీఎస్సీ కార్యాలయం ముందు ఏబీవీపీ నాయకులు బైఠాయించి నిరసన తెలియజేశారు. కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన ఏబీవీపీ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు ఏబీవీపీ నాయకుల మధ్య తోపులాట జరిగింది. ఆందోళన చేస్తున్న ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీతో పాటు ఏబీవీపీ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. భార్యకు అబార్షన్ చేయించి ఆమె మృతికి కారణమైన భర్త. అబార్షన్ కేసులో భర్తతో పాటు 6 అరెస్ట్. కాంగ్రెస్ నాయకుల వేధింపులతో రైతు ఆత్మహత్య. బట్టి విక్రమార్క ప్రధాన అనుచరుడు వేధిస్తున్నారంటూ ఆరోపణ. సీతారామ ప్రాజెక్టు కాలువ పనులను పరిశీలించిన మంత్రి పొంగులేటి. పనులు తొందరగా పూర్తి చేయాలని ఉన్నతాధికారులకు ఆదేశం. అచ్చంపేట నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన. మంత్రులు సీతక్క, జూపల్లులకు జిల్లా అధికారులు ఘన స్వాగతం. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాధహితం.